ఎగ్జామ్ తో రన్ ఫర్ డ్రీమ్స్ జనవరి 4న హైదరాబాద్ టీ హబ్ లో 3K, 5K, 10K రన్ 10 లక్షల క్యాష్ ప్రైజులు, మెడల్స్, టీ-షర్ట్స్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. మూన్రాక్ అపార్ట్మెంట్లో విషాదం చోటు చేసుకుంది. లక్ష్మమ్మ ఇదే అపార్ట్మెంట్లో మనం విజువల్స్లో చూస్తున్నామంటే ఈ అపార్ట్మెంట్ మొత్తం కూడా 4 ఫ్లోర్ల అపార్ట్మెంటు. ప్రతి ఫ్లోర్లోనూ ఇదే విధంగా లిఫ్ట్కి సంబంధించి డోర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను, ఇది గ్రౌండ్ ఫ్లోర్ జీ ఉంది. ఇక్కడ ఎప్పుడైతే లిఫ్ట్ ఉంటుందో లిఫ్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఈ డోర్ ఇలా ఓపెన్ అవుతుంది. ఒకవేళ డోర్ ఓపెన్ అవ్వలేదు అని అంటే ఖచ్చితంగా లిఫ్ట్ అనేది ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో లేదని అర్థము. లక్ష్మమ్మ సేమ్ యాస్టీస్గా 4వ ఫ్లోర్లో అంటే తను బట్టలు వాష్ చేసి పైన వేసింది. ఆ తర్వాత కిందకి రావడానికి తన భర్త వెళ్ళేటప్పుడు వాళ్ళు లిఫ్ట్లో వెళ్ళలేదు, కేవలం స్టెప్స్ మీద. లిఫ్ట్ అంటే లక్ష్మమ్మకి భయం అని చెప్పేసి లిఫ్ట్ మీద కాకుండా స్టెప్స్ నుంచి పైకి వెళ్ళింది. ఆ తర్వాత తను ఫాస్టింగ్ ఉంది, త్వరగా ఇంటికి వచ్చి ఏదైనా తినాలి అని చెప్పేసి సెకండ్ ఫ్లోర్కి రావడానికి సేమ్ యాస్టీస్గా లక్ష్మమ్మ భర్త ఈ విధంగా నిల్చొని ఉన్నాడు. నువ్వు లిఫ్ట్ ఎక్కువ అని చెప్పేసి ఈ విధంగా లిఫ్ట్ తీయంగానే సేమ్ లక్ష్మమ్మ లిఫ్ట్ ఉంది అనుకొని చెప్పి ఇక్కడ లిఫ్ట్ అప్పటికి లేదు. 4th ఫ్లోర్లో డోర్ లాక్ అవ్వకపోవడం అంటే మెయింటెనెన్స్ లేకపోవడం వల్లనే ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. ఇలా సేమ్ యాస్టీస్గా ఓపెన్ అయ్యి ఉంది. ఇదంతా ఎంటీ ఉంటుంది. ఇక్కడ లిఫ్ట్ లేకపోవడం కిందకి పడిపోయింది. వెంటనే కూడా భర్త వచ్చి చూసేలోపే కళ్ళ ముందు లక్ష్మమ్మ లిఫ్ట్ లేకపోవడం, చనిపోయినటువంటి ఘటనతో ఆయన షాక్కి గురయ్యాడు. పెద్దగా అరిశాడు, తన భార్యని కాపాడుకునే ప్రయత్నం చేశాడు, కానీ కాపాడుకోలేకపోయాడు. అయితే ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ నిన్న భారీ సౌండ్స్ రావడం వల్ల ఏం జరిగిందన్న భయంతో పరుగులు తీసినటువంటి ఇంటి సెక్యూరిటీ ఉన్నారు. ఏ టైంకి జరిగింది, ఎలాంటి సౌండ్స్ వచ్చాయి? 9 మేడం. సౌండ్ డబ్బున సౌండ్ వస్తే అందరం బయటికి వెళ్ళినాం. వచ్చి చూసే వరకు పడ్డదని పైన అరుస్తున్నాడు అంకుల్. అరిస్తే మొత్తం నింకుతున్నాం, బయటకి లేట్ పడ్డదని నింకుతే లిఫ్ట్లో పడ్డదని లిఫ్ట్లో చెక్ చేసినాం, కనిపిస్తలేదు. అంటే ఒకసారి ఈ ఫ్లోర్లో లిఫ్ట్ లేకపోతే ఈ డోర్ ఏమన్నా ఓపెన్ అయ్యింది? అది అర్థమైతలేదు మాకు. ఆ టైంకి అట్లా ఓపెన్ అయింది, తెలియదు. ఇంతకుముందు మంచిగానే ఉండే, ఆమె ఎక్క టైం ఉండే అప్పుడు ఓపెన్ అయిందంట. అది మళ్ళీ తర్వాత లాక్ పడ్డది, మళ్ళీ వస్తలేదు అట్లా. ఎన్ని రోజుల క్రితం వచ్చారు వాళ్ళు ఇక్కడికి? వాళ్ళు నిన్న మండే వచ్చారు. వాళ్ళు అప్పుడు వారం అయింది, మన్మరాలది ఫంక్షన్ ఉందని వచ్చారు. ఇక నిన్న ఇట్లా అయింది. వాళ్ళిద్దరు సెకండ్ ఫ్లోర్లో ఉండేది. వాళ్ళ కూతురు పేరు ఏంటి, ఏం చేస్తారు వాళ్ళు? తిరుమల అని అక్క పేరు, సార్ పేరు కృష్ణంరాజు. సార్ డ్యూటీని ఇట్లా పోలీసే ఉన్నాడు, ఇంట్లో ఉంటారు. ఇక అక్క అంటే లిఫ్ట్లో ఆమె పడిపోగానే చనిపోయిందా? అప్పటికే ఎంత టైంకి మీరు అందరు వచ్చి చూసారు? అప్పుడే ఇక సౌండ్ వచ్చే వరకే అందరం చూసినాం. ఇక చూసే వరకు ఆమె చనిపోయింది. ఇక లేదు, అసలు ఏం కదులుతలేదు, అసలు బ్లడ్ అంతా ఇట్లా చిట్లిపోయింది మొత్తం. ఇక సారోళ్ళు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిండ్రు. సీసీ కెమెరాలు ఉన్నాయా ప్రతి ఫ్లోర్లోనూ? ఉన్నాయి. ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను సత్తాజ్. యాస్టీస్గా ఇదే లిఫ్ట్ ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఉంది ప్రస్తుతానికి. ఒకవేళ నేను 4th ఫ్లోర్కి వెళ్ళాలి అంటే లిఫ్ట్లో ఖచ్చితంగా కూడా ఈ లిఫ్ట్లోకి ఎంటర్ అవ్వగానే మెయిన్ డోర్ ఏదైతే ఉందో, ఏ డోర్ వేయాలి ముందు? అది వేసుకోవాలి ముందు. ఓకే, ఈ డోర్ వేసాం. సో యాస్టీస్గా ఈ లిఫ్ట్ క్లోజ్ చేయండి. వెళ్ళేటప్పుడు వాళ్ళు వెళ్ళినటువంటి స్టెప్స్ మార్గాన్ని వెళ్ళినా కూడా కిందకి వచ్చేటప్పుడు లిఫ్ట్ ద్వారా కిందకి రావాలి అని చెప్పేసి సెకండ్ ఫ్లోర్లో ఉంటారు. పెంట్ హౌస్లోకి వెళ్ళాలంటే కేవలం 4th ఫ్లోర్ మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. నేను ఒకసారి లిఫ్ట్లో ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము, 3rd ఫ్లోర్, ఆ తర్వాత 4th ఫ్లోర్. ఎందుకంటే డైరెక్ట్గా లిఫ్ట్లో నుంచి వెళ్ళడానికి పెంట్ హౌస్కి వెళ్ళడానికి లిఫ్ట్ ఉండదు కాబట్టి 4th ఫ్లోర్ వరకు వెళ్ళినటువంటి లక్ష్మమ్మ వెంటనే బట్టలు యాస్టీస్ నేను తీస్తున్నట్టు విధంగానే నేను చూపిస్తున్నాను. ఈ డోర్ కేవలము లిఫ్ట్ ఉంటే మాత్రమే ఓపెన్ అవుతుంది. ఒకవేళ లిఫ్ట్ లేకపోతే ఖచ్చితంగా కూడా ఈ డోర్ అనేది ఓపెన్ అవ్వదు. కానీ నిన్న ఎలా డోర్ ఓపెన్ అయ్యింది అనేది కూడా అర్థం కాలేదు. అంటే ఖచ్చితంగా మెయింటెనెన్స్ లేక మాత్రమే అని చెప్తున్నారు. ఇక్కడ నుంచే కేవలం 4th ఫ్లోర్ వరకు మాత్రమే లిఫ్ట్ ఉంటుంది. తర్వాత పెంట్ హౌస్లో బట్టలు ఆరేయడానికి వచ్చినటువంటి లక్ష్మమ్మ బట్టలు ఆరేసిన తర్వాత కిందకి వచ్చి ఎప్పుడైతే లిఫ్ట్ 4th ఫ్లోర్లో ఉంది అని కేవలం తను అనుకుంది. ఎందుకంటే లక్ష్మమ్మకి లిఫ్ట్ ఎక్కడం అంటే మొదటి నుంచి కూడా భయము. నిన్న అనుకోకుండానే ఎక్కాను అని చెప్తుంది. ఇలా తీయగానే
ఇక లిఫ్ట్ లేకపోవడం వల్ల వెంటనే కాల్ పెట్టింది, పడిపోయింది. అంటే ఒక్కసారి ఒకసారి ఊహించుకోవడానికి ఎంత భయంకరంగా ఉంది అని అంటే, రీసెంట్ డేస్లో ఈ లిఫ్ట్లు సరిగ్గా వర్కింగ్ లేకపోవడం వల్ల చాలామంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా లిఫ్ట్ వర్క్ చేయకపోవడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. గత దాదాపు 5 సంవత్సరాల పైనుంచే లిఫ్ట్ అంతా కూడా వర్క్ చేస్తుంది అని చెప్తున్నారు. కానీ ఇక్కడ లిఫ్ట్ లేనప్పుడు డోర్ అనేది ఖచ్చితంగా లాక్ ఉంటుంది. ఈ మెయిన్ డోర్ ఏదైతే మనకు కనిపిస్తుందో ప్రతి ఫ్లోర్లోనూ ఇది ఉంటుంది. లిఫ్ట్ లేనప్పుడు ఈ డోర్ అనేది రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4th ఫ్లోర్లో లిఫ్ట్ ఉంది కాబట్టి మాత్రమే డోర్ వస్తుంది. ఏ ప్రాంతంలో జరిగినా లిఫ్ట్ మెయింటెనెన్స్ లేకుండానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఒకసారి మీరు 3rd ఫ్లోర్లోకి వెళ్ళి లిఫ్ట్ ఆన్ చేయరా? 3rd ఫ్లోర్లోకి లిఫ్ట్ ఆన్ చేయండి. 3rd ఫ్లోర్లో తను వెళ్ళి లిఫ్ట్ ఆన్ చేస్తుంది. నేను ఇంకా కూడా 4th ఫ్లోర్లోనే ఉన్నాను. ఒకవేళ లిఫ్ట్ 3rd ఫ్లోర్లో ఉంటే ఇప్పటికీ ఈ ఘటన జరిగిన తర్వాత కూడా లిఫ్ట్ ఓపెన్ అవుతుందా లేదంటే మెయింటెనెన్స్ చేశారా లేదనేది కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తున్నాను. యాస్టీస్గా 4th నుంచి 3rdకి వెళ్ళింది. అంటే లిఫ్ట్ అనేది 4th ఫ్లోర్లో లేదు. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఒకసారి మా కెమెరామెన్ సంతోష్ చూపిస్తాడు. ఇక్కడ నేనుంది 4th ఫ్లోర్, కానీ లిఫ్ట్ మాత్రం 3rd ఫ్లోర్లో ఉంది. ఈ డోర్ ఓపెన్ అవుతుందా లేదా అని చెప్పేసి చూస్తున్నాం కదా. ఈ డోర్ అయితే మాత్రం అసలు ఓపెన్ అవ్వడం లేదు. కానీ నిన్న ఎలా ఓపెన్ అయ్యింది అనేది మాత్రము మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల అయింది అనేది కనిపిస్తుంది. ఖచ్చితంగా నిన్న ఈ డోర్ లిఫ్ట్ లేనప్పుడు ఓపెన్ కాకుండా ఉండి మెయింటెనెన్స్ ఉంటే ఒక మనిషి ప్రాణము, ఒక కుటుంబంలో విషాదం అనేది జరగకుండా ఉండేది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సతాజ్.